ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి, ఈ పేర్లు మీ అందరికీ తెలిసే ఉంటాయి. కొన్ని రోజులుగా బాగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అంటే ఇదే. ఏంటంటే అతను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయడం అయితే జరిగింది. ఇన్ని రోజులుగా ఇంట్రాగేషన్ నుంచి కొన్ని నిజాలు బయటికి రాకపోవడం వల్ల చాలా మంది చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారనమాట. ఏంటంటే ఇప్పుడు వైఫ్ దొరికిపించిందని కొంతమంది, ఫ్రెండ్స్ దొరికిపించారని కొంతమంది రూమర్స్ అనేవి చాలా స్ప్రెడ్ అయినాయి. అసలు నిజాలు ఏంటి, విడాకుల కోసం వచ్చాడు, వైఫ్ దొరికిపించింది, ఇలా చాలా చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అవన్నిటికీ ఇప్పుడు నిజాలు ఏంటి అనేది పోలీస్ ఇంట్రాగేషన్ నుంచే బయటకు అయితే రవి అక్కడ ఏం చెప్పాడు అనేది బయటకు రావడం అయితే జరిగింది. అదేంటి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. రవిది వచ్చేసి వైజాగ్ వాసి అనమాట. తర్వాత హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. 30,000కు 20,000కు. కొన్నేళ్ల క్రితం ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి రిచ్ ఫ్యామిలీ అనమాట. ఆ అమ్మాయిని లవ్ చేసి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత మాకు ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత అత్తగారు కానీ వైఫ్ కానీ మా స్థాయి కాదు, డబ్బులు మాకున్నంత మీకు లేదు, కించపరిచే వాళ్ళని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఎలాగైనా ఈ 20,000 30,000 వెబ్ డెవలప్మెంట్ చేసుకుంటే ఈ డబ్బులు మనకు చాలు, ఇంకా ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకున్నాడు. ఆ టైంలోనే మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లు, చాలా వెబ్సైట్లు ఈ క్లీన్ ఇంటర్ఫేస్ లేక ఒక లింక్ ని క్లిక్ చేస్తే ఇంటర్లింకింగ్ ద్వారా వేరే వెబ్సైట్కి వెళ్ళి మూవీస్ అనేది చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలోనే ఒక క్లీన్ ఇంటర్ఫేస్ తో ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఓటీటీ లాగా లాగిన్ అడగకుండా ఏం అడగకుండా 1 or 2 clicks తో సినిమాని ఈజీగా చూసే విధంగా వెబ్సైట్ అయితే తయారు చేశాడు. అది తయారు చేసి 2021లో లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత రెస్పాన్స్ రావడంతో అతనికి ఫస్ట్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే వచ్చాయి. బెట్టింగ్ యాప్స్ అని అనొచ్చు, లోన్ యాప్స్ అనొచ్చు. ఇప్పుడు మనం సినిమా మీద క్లిక్ చేయగానే ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సినిమా ట్యాబ్ తో పాటు ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యేటట్టుగా ఇలా అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. దానికి ఫస్ట్ పేమెంట్ 75 లక్షల రూపాయలు అయితే రావడం అయితే జరిగిందంట. ఈ రెస్పాన్స్ చూసి 75 లక్షల రూపాయలు రాగానే ఆ విషయాన్ని వాళ్ళ భార్యతో కూడా పంచుకోవడం జరిగింది. అప్పటికే వాళ్ళ భార్య వదిలేయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకా నువ్వు ఎంత సంపాదించావు ఇది చెప్పినా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఆమె ఫిక్స్ అయిపోయింది వదిలేయాలని. ఇతనేమో వదిలించుకోలేకపోతున్నాడు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా, ఆల్రెడీ ఒక పాప ఉంది. ఇంకోటి ఏంటంటే ఇతను హిందూ, ఆమె ముస్లిం. మీకు తెలిసిందే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించి ఎట్లయినా చేయాలి అనుకున్నాడు, కానీ అది సెట్ కాలేదు. తర్వాత విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. విడాకులు అంతా అప్లై చేశారు. లాస్ట్ హియరింగ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆయనకి కెరేబియన్ ఐలాండ్ లో 80 లక్షలు పెట్టి ఒక సిటిజన్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఫ్లాట్ అనేది అక్కడ తీసుకున్నాడు. మొత్తం అంతా బాగానే ఉంది. ఇక్కడ ఏదైతే అతనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అన్నిటిని అమ్మేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఎవరైతే తన టీం మెంబర్స్ ని 1 month బ్యాక్ పట్టుకున్నారు, మన ఛానల్లో కూడా వీడియో ఉంటుంది. 1 month బ్యాక్ ఎవరైతే సివి ఆనంద్ గారు అరెస్ట్ చేసి కొంతమంది పట్టుకున్నారని చెప్పారు కదా బీహార్లో, వీళ్ళ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తెలిసాయి అనమాట. ఇతను ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేది కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి. ఇతను హైదరాబాద్ వస్తున్న విషయం ఇతను వాట్సాప్ ద్వారా వాళ్ళ టీం మెంబర్స్ కి అండ్ చాట్ చేస్తున్నప్పుడు ఆ చాట్ ద్వారా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఇతన్ని నార్మల్ గా పట్టుకుంటే ఎయిర్పోర్ట్ లోని కానీ ఎక్కడైనా అరెస్ట్ చేస్తే మనకి ఛాన్స్ ఉండదు అని చెప్పి కరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చెప్పి అతను ఉన్న అపార్ట్మెంట్ లోకి వెళ్ళి రెయిన్బో అపార్ట్మెంట్స్ కుక్కట్పల్లిలో అరెస్ట్ చేయడం జరిగిందంట. ఇది అతని వైపు ఉన్న మ్యాటర్. అయితే చాలా వరకు చెప్పింది ఏంటంటే, చాలా మంది ఏం చెప్పారు, వైఫ్ దొరికిచ్చేసింది, ఫ్రెండ్స్ దొరికిచ్చేసారు ఇవన్నీ అన్నారు కదా. కాదు, ఇక చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, ఐటీని కూడా పట్టుకుంటామని పోలీసులు గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. కానీ పబ్లిక్ నుంచి అయితే రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. ఐబొమ్మ రవికి అయితే పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు అందరూ, అంత రెస్పాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు జనాలకి హెల్ప్ అయింది, సినిమా వాళ్ళకి నష్టం జరిగింది. సినిమా వాళ్ళకి నష్టం జరిగింది కాదని అనట్లేదు, సినిమా పరిస్థితి చేయడం తప్పే. సినిమా వాళ్ళకి అయితే నష్టం జరిగింది, జనాలకి అయితే కొంచెం బెటర్ జరిగింది అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఐబొమ్మ వచ్చేటప్పటికి టికెట్ రేట్లు అనేది ఐబొమ్మ రాకముందు తక్కువే ఉన్నాయి, ఐబొమ్మ వచ్చిన తర్వాత పెరుగుతూ వచ్చినాయి అని అంటారు. బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ బాహుబలి 50 రూపీస్ 30 రూపీస్ టికెట్స్ కూడా మనం చూసాం. ఆఫ్టర్ బాహుబలి ఇంకా ఆ టికెట్ రేట్స్ అనేవి బాహుబలి 2 తర్వాత నుంచి మనకు ఆ టికెట్ రేట్స్ అనేవి అసలు కనపడలేదు. ఎక్కడ చూసినా మినిమం, అది కూడా సింగిల్ స్క్రీన్ లో అయితే 60, 150, 100 ఉన్నాయి. ఇంకా మల్టీప్లెక్స్ లో చూడాలంటే స్టార్టింగ్ 150 నుంచి స్టార్ట్ అవుతుంది. పాప్కార్న్ రేట్, గవర్నమెంట్ వేసే ట్యాక్సుల కన్నా అక్కడ సేల్స్ అమ్మే వాళ్ళు, థియేటర్ యాజమాన్యాలు వేసే ట్యాక్సులు ఇవన్నీ భరించలేక నెలలో సంపాదించిన సంపాదనలు 3 రోజులు సంపాదన సినిమాకి పెట్టాలంటే పెట్టలేరు కదా. అలాంటి కొంతమంది అంటారు సినిమా చూడడం మానేయచ్చు కదా అని అంటారు. సినిమా చూడడం మానేయచ్చు అని అంటే మన తెలుగు ప్రజల గురించి తెలిసిందే కదా. సినిమా అంటే మన తెలుగు ప్రజలు ఒక నిత్యావసర వస్తువులా తీసుకుంటారు. చాలా లవ్ అనేది సినిమా మీద చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీయే మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని వెళ్తుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోవాలి తెలుగు ప్రజలకి సినిమా అంటే ఎంత ఇష్టం అనేది. దాన్ని అర్థం చేసుకొని కూడా సినిమా ప్రొడ్యూసర్లు, థియేటర్ యాజమాన్యాలు అన్ని కూర్చొని మాట్లాడుకొని కొంచెం టికెట్ ప్రైజెస్ ని రీజనబుల్ గా పెట్టుకొని, అలాగే హీరోలు కూడా రెమ్యునరేషన్లు ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటది. ఇప్పుడు ఒక టికెట్ దిగి 50 రూపాయలు పెడితే ఒక టికెట్ కాదు 4 టికెట్లు తగ్గుతాయి. అదే టికెట్ 150 రూపాయలు ఉంటే ఒకటే టికెట్ తగ్గిద్ది. అక్కడ నీకు 50 రూపాయలు లాసే కదా. ఇప్పుడు థియేటర్లు కూడా కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. ఆ కళ్యాణ మండపాలుగా మారిపోయి థియేటర్లు కూడా నష్టపోకుండా ఉంటాయి కదా టికెట్ రేట్లు పెంచడం వల్లే. ఇప్పుడు నెలంతా
నెలలో 5-6 సార్లు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నెలంతా సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంత టికెట్ రేట్ పెట్టి చూడడానికి ఇష్టపడరు కాబట్టి సినిమాకి వెళ్ళడం మానేస్తున్నారు అనమాట. డైలీ అందరూ ఐబొమ్మ ఇలాంటి వెబ్సైట్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇక నుంచి అయినా మనం కూడా కోరుకుందాం, ప్రొడ్యూసర్లు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఏమన్నా టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది, రీజనబుల్గా ఉంటే బాగుంటుందని. ఓకే, మీరు వాడుతున్న కెమెరాలు ఇవన్నీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి, కాదనట్లేదు. రెంట్స్ అని స్టూడియో రెంట్స్ అని సినిమా తీయడం కష్టమే, బట్ ఇంకొంచెం తగ్గించుకుంటే ప్రైజెస్ అనేది మేనేజ్ చేయగలిగితే బాగుంటుంది. అంటే రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కొంచెం ప్రైజెస్ అనేది తగ్గుతాయి. తర్వాత అవుట్డోర్ షూటింగ్లు కొంచెం మానేసి మన రామోజీ ఫిల్మ్ సిటీ 7 acres అన్నపూర్ణ స్టూడియో దాంట్లో సెట్లు వేసుకొని మనం షూట్ చేయడం వల్ల కొంచెం బడ్జెట్ మిగిలే ఛాన్సెస్ ఉందని కామెంట్ల ప్రకారం నేనైతే చెప్పడం జరిగింది.